పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ వినూత్న ప్రయోగం చేపట్టారు అధికారులు. డ్రోన్ సాయంతో ప్రయోగాత్మకంగా 11 kV కొత్త విద్యుత్ వైర్లను విద్యుత్ స్తంభాలకు బిగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో తొలిసారిగా నరసాపురం నుంచి ఎలమంచిలి సబ్ స్టేషన్ వరకు డ్రోన్ సాయంతో పనులు ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో 10 మంది కార్మికులు చేయాల్సిన పనిని కేవలం 2 కార్మికులతో వేగంగా పూర్తి చేసేలా ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. పనులను ఈపీడీఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధు కుమార్ రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సమయంతో పాటు వ్యయాన్ని కూడా తగ్గించే దిశగా ఈ సాంకేతికత ఉపయోగకరమని ఆయన తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతమై ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందన్నారు. అందరికి నమస్కారం అండి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా డ్రోన్ టెక్నాలజీ వాడి ఈ యొక్క కొత్తగా లైన్ వేసే ఒక టెక్నాలజీ ప్రకారం ఈ లైన్ వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే 3 గంటలు పట్టే పని కేవలం ఒక పావు గంట 20 నిమిషాల్లో ఆ డ్రోన్ సహాయంతో మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఏదైనా కొత్త లైన్ లాగినప్పుడు ఆ లైన్ లో ఉన్నటువంటి ఫీడర్లన్నీ సప్లై ఆపి చేయడం జరుగుతుంది. ఇది ఇలా మనం ఫాస్ట్ గా చేయడం వలన ఆ యొక్క అంతరాయాన్ని మనం తగ్గించగలుగుతాము. అదే విధంగా ఈ కండక్టర్ కూడా నలిగిపోకుండా మంచిగా నీట్ గా అయ్యేలాగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది. అదే విధంగా వినియోగదారులకు కూడా అంతరాయం బాగా తగ్గుతుంది. తొందరగా ఎటువంటి లైన్ అయినా కొంచెం త్వరగా లైన్ కంప్లీట్ చేయడానికి ఈ టెక్నాలజీ మనం కొత్తగా ప్రయోగం చేసాము. అది సక్సెస్ అయింది. ఈ యొక్క నరసాపురం డివిజన్ లో ఈ యొక్క కాజా అనే సబ్స్టేషన్, నరసాపురం నుంచి కాజా అనే సబ్స్టేషన్ కి మనం కొత్తగా 33 kV ఇంటర్లింకింగ్ లైన్ వేస్తాం. ఆ లైన్ దగ్గరగా 60 లక్షల ఖర్చుతో ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఆ లైన్ వేయడానికి ఈ టవర్ల మీద లైన్ లాగాలన్నమాట. అది త్వరగా అవడానికి ఈ యొక్క వేసవి కాలం యొక్క ఎద్దడిని తట్టుకోవడానికి ఈ యొక్క లైన్ చాలా అవసరం. కాబట్టి ఈ వేసవికాలం ముందు ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ వాడి ఫాస్ట్ గా ఈ యొక్క లైన్ కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు చేసినంత సక్సెస్ అయింది. మిగిలినంత కూడా సక్సెస్ అయితే మనం ఒక 2-3 రోజుల్లోనే లైన్ అంతా కంప్లీట్ చేసేసి మనం చార్జ్ కూడా చేయగలం. దీని వల్ల ఖర్చు డెఫినెట్ గా తగ్గుతుంది. అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది, మ్యాన్ అవర్స్ తగ్గుతాయి, దాని వల్ల లేబర్ చార్జ్ తగ్గుతాయి. కానీ ఎంత అనేది ఈ రోజే మేము ప్రయోగాత్మకం చేసాం కాబట్టి ఫ్యూచర్ లో తెలుస్తుంది. డెఫినెట్ గా మ్యాన్ పవర్ అయితే తగ్గుతుంది. అంటే మనుషులు చేసే పని డ్రోన్ తో చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.